హాయ్ హలో అవర్ గార్డెనర్ సుజాత వెల్కమ్ టు ఎస్పీ గార్డెన్. నేను ఇవాళ మీకు మా పెద్దమ్మ గారి గార్డెన్ చూపిస్తానండి. ఈ గార్డెన్లో ఫ్రంట్ అయితే ఇలాగా మొత్తం అన్ని గుత్తులకు పూలు ఉన్నాయి, నూరు వరహాలు అంటాం కదా, అవైతే ఉన్నాయి. ఇదో చూసారా, ఇవి మొక్క ఎంత పెరగాలి అంటే మినిమం 4-5 ఇయర్స్ అన్నా అవ్వాలి, లేదా బిలో 10 ఇయర్స్ వరకు అయితే మాత్రం ఇంత అవుతాయండి నాకు తెలిసినంత వరకు. ఇవి స్లోగా చాలా ఎక్కువ పువ్వులు పూసే మొక్క అనమాట. చూసారా చెట్టంతా ఎన్ని పూలు ఉన్నాయో. ఇక్కడ ఇంకొక క్రోటన్స్ కూడా ఉంది, ఇది తులసమ్మ ఉంది. ఇదైతే మనం ఏదో డెకరేట్ చేసినట్టు ఉంటుంది. ఈ క్రోటన్స్ కూడా చాలా బాగుంటుంది కార్నర్లోది. ఇది కలర్ చూసారా, న్యాచురల్గా ఆకుల్లో ఆ కలర్లోనే వస్తాయి అన్నమాట. ఇక్కడ ఇంకొక నూరు వరహాలు ఉన్నాయి. ఈ నూరు వరహాల వెరైటీ అయితే 4 మొక్కలు ఉన్నాయి. నేలలో మొక్కలు కదా, చాలా హెల్దీగా చాలా బాగున్నాయి. ఇవి కూడా ఆర్గానిక్ గార్డెనేనండి ఇదంతా. మా తమ్ముడు చూస్తూ ఉంటాడు దీన్ని. ఇది ఒక క్రాటన్స్, ఇది చూడటానికి చాలా బాగుంటుంది, ఏదో మనం డెకరేటివ్ పీస్లా ఉంటుంది. ఇది ఒక క్రాటన్స్ అనమాట. మొక్కలోనే కలర్స్ రావడం అనేది రియల్లీ గ్రేట్ కదా. ఇది ఒక క్రాటన్, కలర్గా ఉన్నాయన్నమాట గార్డెన్ అంతా. ఇక్కడ జామ చెట్టు ఉంది, చెట్టు అంతా కాయలే ఉన్నాయి. ఇప్పుడు మనం టబ్స్లో అయితే పర్టికులర్గా దానికి న్యూట్రియంట్స్ మినరల్స్ అన్నీ అందించాలి. బట్ ఇక్కడైతే నెలలో నుంచి దాని అంతటా అది తీసుకుంటుంది అందినంత వరకు. కాయలు చూసారా, చెట్టంతా కాయలే ఉన్నాయి, బాగా వాలిపోయిందనమాట కొమ్మ కూడా. ఈ శీతాకాలంలో అనేది బాగా ఎక్కువ ఈల్డింగ్ అనేది మనం ఏ మొక్క నుంచి అయినా తీసుకోవచ్చు. ఇదంతా అయితే గార్డెన్ చాలా పెద్దదండి. ఈ మొక్క ఉంది, ఈ మొక్క లేదు అనేది లేదు. ఇదైతే వాటర్ యాపిల్ అంటారు. బాగా చెట్టంతా పూత మొగ్గ మీద ఉందన్నమాట. ఇది పూత విచ్చుకుంది. దీంట్లో కాయ అయితే ఇంకా తయారవ్వలేదు, ఇంకొంచెం టైం పడుతుంది కదా. ఇది మొగ్గలు. ఈ నేలలో చెట్లు కదా, చాలా పెద్దగా హెల్దీగా బాగున్నాయి. ఇది అంజీర్ అనమాట. ఇది చూసారా, నేను సంక్రాంతికి వెళ్ళాను కదా మా అమ్మగారింటి దగ్గర, ఇక్కడ మా పెద్దమ్మ గారి ఇల్లు. ఈ గార్డెన్ మెయింటెనెన్స్ అంతా మా తమ్ముడు చూసుకుంటాడు అనమాట. తను సీఏ చేస్తాడు. సో ఇంట్లో కూర్చొని మంచిగా గార్డెన్ కూడా చేసుకుంటూ ఉంటాడు అనమాట. చెట్టు అయితే ఇది కూడా అంజీరు, నేలలో ఉంచిన చెట్టే. చూడండి ఎన్ని కాయలు ఉన్నాయో. టబ్స్లో కూడా కాస్తున్నాయి, బట్ నేలలో అనేది దానికి కావాల్సిన న్యూట్రియంట్స్ ఎక్కువగా మోతాదులో తీసుకుంటాయి కదా. ఇది దానిమ్మ, ఇవి కూడా బాగా పూత మీద ఉంది ప్రస్తుతం. అయితే ఇది కాయలు కాసే కాలం కాదు కదా, ఇంకొంచెం 1 or 2 months అయితే కాయలు కూడా వస్తాయి. చెట్టు అయితే చాలా గ్రీనిష్గా ఉంది. దానిమ్మ అంటే కొంచెం తక్కువ కాస్తుంది కదా, దాన్ని కేరింగ్ అనేది ఎక్కువ ఉంటుంది కదా. ఇది రబ్బర్ ప్లాంట్, చూసారా ఎంత బాగుందో. మనం ప్రకృతిలో తీసుకునేది ఏదైనా సరే చాలా ఆనందంగా ఉంటుంది. ఇది రబ్బర్ ప్లాంట్ అనేది కలర్స్ చూసారా. గార్డెన్లో పాలినేటర్స్ అట్రాక్ట్ చేయడానికి ఫ్లవర్స్ కూడా అవసరం కదా. ఈ పువ్వుల మొక్క కూడా ఉందన్నమాట. ఇది కార్నర్లో గోడకి వేశారు. ఇది కూడా చాలా పూలు అయితే ఉన్నాయి. రోజు పూజకి అలాగా ఏమీ ఇబ్బంది పడే పని లేకుండా పూలు కూడా ఉన్నాయన్నమాట. ఇవైతే కాంపౌండ్ వాల్ పక్కన వేశారు ఒక 5-6 మొక్కలు. ఎందుకంటే బయట డస్ట్ అంతా లోపలికి వచ్చేస్తుంది కదా, దుమ్ము రాకోకుండా లోపల ఇంత కొంచెం సెక్యూర్గా ఉంటుంది అనేసి వాళ్ళ పక్కన అయితే ఇలా పెట్టారు ఈ మొక్కలు. ఇవి కూడా క్రోటన్సే. ఇవైతే దీంట్లో 2-3 రకాలు ఉంటాయి. ఒకటి కలర్స్, ఆకులు రంగులు మారే చెట్లు కూడా ఉంటాయి దీంట్లో. ఇవైతే ఇలా కాంపౌండ్ వాల్ పక్కన ఉన్నాయన్నమాట. ఇది దారిలో ఉన్నది. ఇది ఒక రకం క్రోటన్స్. ఇది వచ్చేసి నేను పట్టుకున్నది స్టార్ ఫ్రూట్ అనమాట. ఇది స్టార్ ఫ్రూట్, ఇంకా ఫ్లవరింగ్స్ అయితే ఏమి రాలేదు. కిందంతా మళ్ళీ కొత్తగా వంగ నారు అనేది పెట్టారు. ఇవి ఆల్రెడీ ఉన్న వంగ మొక్కల్లో ఇదిగోండి కాయలు చూసారా. దీనికైతే ఏమి ఫర్టిలైజర్స్ అలా ఏమి ఇవ్వట్లేదండి, అంతా ఆర్గానిక్ అనమాట.
ఇంచుమించు ఒక 15, 20 మొక్కలైతే ఈ వంగ మొక్కలు కూడా ఉన్నాయి. ఇది నెలలో ఉన్నటువంటి బెనిఫిట్స్ ఇవేనండి. దీనివల్ల ఏంటంటే మనం డైరెక్ట్‌గా న్యూట్రియంట్స్ అనేది ఇవ్వకపోయినా దాని అంతట అది తీసుకుంటదనమాట. అవకాశం ఉన్నంత వరకు అయితే నెలలో పెంచుకోవడం చాలా మంచి పద్ధతి. లేని పక్షం పాట్స్‌లో అయితే మనం ప్రతి 1 వీక్ ఓసారయితే దానికి కావాల్సిన పోషకాలనేది ఇవ్వాల్సి ఉంటుంది. ఈ లెఫ్ట్ సైడ్ అయితే మీకు పువ్వులు కనిపిస్తున్నాయి గదా! గన్నేరు. ఇది ఒక టైప్ ఆఫ్ గన్నేరనమాట. ఇది గార్డెన్ మనకి నడవడానికి అటు ఇటు వేసుకున్న క్రాటన్స్ ఇవి. ఇవి కూడా వంగ మొక్కలే. అక్కడ చూపించా గదా! అక్కడి నుంచి ఇక్కడి వరకైతే ఉన్నాయి. దగ్గర దగ్గర ఒక 20 మొక్కలైతే ఉన్నాయి. చాలా హెల్తీగా ఉన్నాయి. ఇది కూర అరటి. పక్కన నిమ్మ మొక్క అన్నీ ఉన్నాయి. మనం ఇప్పుడు కర్రీ చేసుకోవాలి అంటే పప్పులో నిమ్మకాయ పిండేసుకోవచ్చు. అరటికాయ అంటే అలా చెట్టును కోసి ఇలా వండుకోవచ్చు. ఇలా ఆర్గానిక్‌గా మనం గార్డెన్ ఓన్‌గా పెంచుకుంటే ఉండే బెనిఫిట్స్ ఇవన్నమాట. ఇదిగోండి ఇది నిమ్మ మొక్క. కాయలు చూసారా? చెట్టంతా కాయలే ఉన్నాయి. నిమ్మకి అయితే ఎగ్జోటిక్ సాయిల్ అనేది చాలా అవసరం. అంటే ఇప్పుడు మనం నిమ్మకాయ వాడేసుకున్న తర్వాత తొక్కలనేది పాడేస్తాం గదా! బట్ అవైతే పాడేయకుండా దాన్ని మళ్ళీ మొదల్లో గొయ్య తీసి ఆ గోతిలో అనేది పెడితే అది డైల్యూట్ అయిపోయి మళ్ళీ మొక్కకి కావాల్సినటువంటి సాయిల్‌లో కలిసి దానికి కావాల్సిన విధంగా అందిస్తదనమాట. సో, అందుకని నిమ్మ తొక్కలనేది మళ్ళీ నిమ్మ చెట్టుకే వేసుకోండి బావుంటుంది. ఇదైతే సపోటా మొక్క. ఇది కూడా నేలలోదే. దీనికి కూడా పూత, పింద అంతా ఉన్నాయి. సపోటా కూడా మనకి వేసవి కాలంలో వస్తది గదా! ఇదొచ్చేసి నారింజ. ఇప్పటికి 2, 3 బుట్టలైతే కోసారు దీని నుంచి. ఇంకా ఉన్నాయి. ఇదిగోండి అన్నీ పండిపోయి చక్కగా కోయడానికి రెడీగా ఉన్నాయి. దీంట్లో హై రిచ్ సి విటమిన్ ఉంటుందనమాట. డైలీ మన బాడీకైతే కంపల్సరీ ఏ రోజుకి ఆ రోజు సి విటమిన్ అనేది తీసుకోవాలి కదా! అలా తీసుకోవడానికైతే ఇవి బాగా ఉపయోగపడతాయి. ఇది రేగు చెట్టు. ఇవి కూడా కింద కాగితం వేసి కాగితం మీద పడేలా చేశారు. ఇదండి ఇవాల్టి వీడియో అయితే. మన పెరట్లో అనేది ఇలా పెంచుకుంటే ఏది కావాలన్నా బయట తీసుకుంటాం తక్కువ అవుతది. అప్పుడు మనం ఆర్గానిక్‌గా వాడడానికి ఎక్కువ అవకాశం ఉంటది. మందులు, పురుగు మందులు అవి వేయకోకుండా. ఎంతో కొంత మన గార్డెన్‌లో పండించుకుంటే బయట కొనేది తక్కువ అవుతది కాబట్టి రైతులనేది పురుగు మందులు తక్కువగా వాడతారు. థాంక్స్ ఫర్ వాచింగ్. బై బై.